అమ్మా కరుణ, ప్రతిరోజు ఇంటి చాకిరీ చేసి చేసి నువ్వు బాగా అలసిపోతున్నావు. ఇవాళ ఇంటి పనంతా నేను చూసుకుంటాను, నువ్వు విశ్రాంతి తీసుకో. కూరలోకి ఏం చేయమంటావు? నీకు ఇష్టమైన ముద్దపప్పు ఆలు ఫ్రై చేయనా? అత్తగారు కురిపిస్తున్న ప్రేమకి కరుణ కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లుతున్నాయి. ఎంతో అదృష్టం చేసుకుంటే గాని మీలాంటి అత్తగారు దొరకదు అని ఆమె మురిసిపోతుండగానే టింగుమంటూ అల్లారం మోగడంతో చటుక్కున లేచి కూర్చుంది. ఛా, ఇదంతా కల. అయినా నా పిచ్చి కానీ ఇలాంటివి కలలో కాకపోతే నిజంగా జరుగుతాయా అనుకుంటూ పక్కనే హాయిగా నిద్రపోతున్న పిల్లల్ని చూసింది. మీ పనే బాగుంది, ఏ దిగులు లేదు, ఏ బెంగా లేదు, ప్రశాంతంగా నిద్రపోతున్నారు అనుకొని నిట్టూర్చింది. 15 నిమిషాల్లో కాలకృత్యాలు ముగించుకొని వంటగది వైపు నడిచింది. అబ్బా, సింక్ నిండా అంట్లే, ఇవన్నీ తోమేసరికే సగం నీరసం వస్తుంది నాకు అనుకుంటూ పని పూర్తి చేసి పిల్లల క్యారేజీలకు, ఇంట్లో వాళ్ళ టిఫిన్లకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇంతలో అత్తగారు వసంతమ్మ హాల్లోకి వచ్చి కూర్చొని, ఇదిగో కరుణ, ముందు నా మొహాన కాస్త టీ నీళ్లు పోసి తర్వాత తీరిగ్గా పనిచేసుకో అంటూ అరిచింది. అబ్బా, ఈవిడ నిద్ర లేచినట్టుంది. ఏంటో అత్తయ్య నిద్రపోతున్నంతసేపే మనసుకు నిమ్మలంగా ఉంటుంది అని తనలో తానే మాట్లాడుకుంటూ స్టవ్ మీద టీ మరిగించి తీసుకెళ్ళి అత్తగారి చేతికి అందించింది. అటు పిమ్మట పిల్లల్ని నిద్రలేపి స్నానాలు చేయించి వాళ్ళకి టిఫిన్ తినిపించి క్యారేజీలు కట్టి బడికి సాగనంపి అత్తగారికి టిఫిన్ పెట్టి తాను కూడా 2 ఇడ్లీలు తిని ఇంట్లో మిగిలిన పనంతా పూర్తి చేసేసరికి 12 అయింది. అమ్మయ్య, ఇక కాసేపు నా గదికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను, కాళ్ళు లాగేస్తున్నాయి అనుకుంటూ తన గది వైపు నడిచింది. ఇంతలోనే అత్తగారి నుండి పిలుపు వచ్చింది. ఏంటత్తయ్య పిలిచారు? ఆ పాటి వంటకి 12 అయ్యేదాకా వంటగది నుండి బయటికి రావేంటి? ఇంత నిదానంగానా పనిచేయడం? సర్లే, నా గదిలో బూజు బాగా పేరుకుపోయింది, ఆ మూలన బూజుకర్ర పెట్టాను, తీసుకొచ్చి నా గది మొత్తం శుభ్రం చేసి షెల్ఫ్లని నీటుగా సర్దేసి తడిగుడ్డ పెట్టు అని చెప్పి హాల్లోకి వెళ్ళి కూర్చుంది. కరుణ బాధగా అత్తగారి వైపు చూస్తూ ఏమీ అనలేక పని మొదలుపెట్టింది. ఎలాగోలా కాళ్ళు ఇడ్చుకుంటూ ఆ పని కూడా పూర్తి చేసి మళ్ళీ తన గదిలోకి వెళ్తుండగా అత్తగారు భోజనానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. అయ్యో, అత్తయ్య భోజనానికి కూర్చున్నట్టున్నారే అని ఆవిడ దగ్గరికి వెళ్ళి వడ్డిస్తూ కూర్చుంది. నా భోజనం పూర్తయింది గాని సమయం 1 గంట దాటింది. నువ్వు కూడా తినేసి మాసిన బట్టలన్నీ ఉతికేసేయి. ఇప్పటిదాకా ఉతక్కపోతే ఎప్పటికీ ఆరతాయి అనేసి వెళ్ళిపోయింది వసంతమ్మ. ఏదో మొక్కుబడిగా కాస్త తినేసి బట్టలు ఉతికే పనిలో పడిపోయింది ఆమె. కొంతసేపటికి పని పూర్తి చేసుకొని అత్తగారి కంటపడకుండా నెమ్మదిగా తన గదిలోకి వెళ్ళి తలుపేసుకొని కాసేపు నడుం వాల్చింది. ఇంతలో తన భర్త నుండి కాల్ రావడంతో అప్పటిదాకా ఉన్న నీరసమంతా పోయి హుషారొచ్చేసింది కరుణకు. ఏవండి, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నా కరుణ, బదులిచ్చాడు సురేష్. 3 ఏళ్ళైపోయింది మీరు దుబాయ్ వెళ్ళి. మీరు లేని లోటు బాగా తెలుస్తోందండి. ఒకసారి వీలు చూసుకొని రావచ్చు కదా. ఏం చేస్తాం కరుణ, నాకు మాత్రం ఇష్టమా చెప్పు? ఇంకో 6 నెలలైనా పడుతుంది రావాలంటే. అవును, రోజు అడుగుదాం అనుకుంటున్నా, కుదరనే లేదు. అమ్మ నిన్ను ఇంకా ఇబ్బంది పెడుతుందా? అబ్బే, అదేం లేదండి, మీరేం దిగులు పెట్టుకోవద్దు. అలా కొంతసేపు మాట్లాడుకున్నాక, పిల్లలు ఇంకా రాలేదా కరుణ, వాళ్ళతో కూడా కాసేపు మాట్లాడుదును అని సురేష్ అనగానే గడియారం వైపు చూసింది. టైం 3:30 అయింది. ఇంకా గంటసేపు పడుతుందండి, రాత్రికి వీలైతే ఫోన్ చేయండి అని చెప్పి
ఫోన్ పెట్టేసి మళ్ళీ వంటగదిలోకి పరిగెత్తింది. పిల్లలు రాకముందే ఏమైనా స్నాక్స్ చేయాలి, మళ్ళీ రాగానే ఆకలంటారు అనుకుంటూ ఫ్రిడ్జ్లో నుండి కొన్ని బంగాళదుంపలు తీసి ఆలు బజ్జీలు తయారు చేసింది. ఇంతలో పిల్లలు రానే వచ్చారు. వాళ్ళకి స్నాక్స్ పెట్టి మళ్ళీ పనిలో పడిపోయింది. తర్వాత వంట పని, భోజనాలు, క్లీనింగ్, మరుసటి రోజు టిఫిన్లకు పిండి సిద్ధం చేయడం, ఇలాంటి వాటితో రాత్రి 9 అయ్యేదాకా కిచెన్లోనే గడిచిపోయింది. ప్రతిరోజు తన దినచర్య ఇలాగే ఉండేది. ఓ రోజు మధ్యాహ్నం పూట నీరసంతో పడుకొని ఉంటుంది కరుణ. అదే సమయంలో తన ఆడపడుచు శ్వేత ఫోన్ చేస్తుంది. హలో శ్వేత, ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నాను వదినా, నువ్వే బాగా నీరసంగా ఉన్నట్టున్నావు. అవునమ్మా, కాస్త జ్వరంగా ఉంటేను. ఇంతలో హాల్లో నుండి వసంతమ్మ కరుణను పిలుస్తోంది. ఏమే కరుణ, పిల్లలు వచ్చే టైం అయింది, వాళ్ళకి స్నాక్స్ ఏర్పాట్లు చేయాలి కదా, అలా పడుకుండిపోతే ఎలాగా అంటూ. వస్తున్నా అత్తయ్య గారు. శ్వేత, నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. అదేంటి వదినా, ఒంట్లో బాగా లేనప్పుడు కూడా? ఏం చేస్తామమ్మా, తప్పదు కదా, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాల్సిందే. నేను ఉంటా మరి అని ఫోన్ పెట్టేసి వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఇటుపక్క శ్వేత, వదినకి ఒంట్లో బాలేదు, ఇప్పుడైనా అమ్మ కాస్త సహాయంగా ఉండొచ్చు కదా, పిల్లలకి ఆ మాత్రం ఒక్కరోజు వండి పెట్టలేదా? ఛా, మా అమ్మ ఎప్పుడు మారుతుందో ఏంటో అని తిట్టుకుంటుంది తల్లిని. 2 రోజుల తర్వాత శ్వేత తన పుట్టింటికి వస్తుంది. అమ్మ శ్వేత, ఇదేనా రావటం? ఎలా ఉన్నావి? ఈ మధ్య సరిగా ఫోన్ కూడా చేయడం లేదు నువ్వు. రా, వచ్చి కూర్చో అంటూ కూతుర్ని తీసుకెళ్ళి సోఫాలో కూర్చోబెట్టింది. ఒసేయ్ కరుణ, నీ ఆడపడుచొచ్చిందే, కాసిన్ని మంచినీళ్ళు తీసుకురా అని కోడల్ని కేకేసింది. ఏమ్మా, హాలుకి వంటగదికి ఎంత దూరం ఉంది? ఆ మాత్రం మంచినీళ్ళు కూడా తేలేవా నా కోసం? వదిన బావి దగ్గర బట్టలు ఉతుకుతున్నట్టుంది కదా అంటుండగానే, అమ్మా శ్వేత, నువ్వెప్పుడొచ్చావు అంటూ పలకరించింది కరుణ. ఇందాకే వచ్చాను వదినా. అలాగా, ఉండు, మంచినీళ్ళు తీసుకొస్తాను. కాసేపటి తర్వాత వదిన మరుదలు ఇద్దరూ కలిసి వంటగదిలో పని చేస్తూ మాట్లాడుకుంటున్నారు. ఏంటి వదిన, ఇప్పటికీ అమ్మ నిన్ను ఇబ్బంది పెడుతుంది కదా, నువ్వు ఎందుకు ఇలా అన్నీ మౌనంగా భరిస్తావు? ఇందులో ఇబ్బంది అనుకోవడానికి ఏముందమ్మా శ్వేత, ఎలాగైనా ఈ పనులన్నీ నేను చేయాల్సినవే కదా. నిజమే, కానీ కాస్త తీరుబడిగా నీకు నచ్చినప్పుడు చేసుకునేలా ఉంటే బాగుంటుంది. కానీ ప్రతి చిన్న విషయానికి అమ్మ నీ మీద అజమాయిషీ చేస్తూ పనులు చేయించడం నాకేం నచ్చట్లేదు వదినా. ఇంట్లో ఉండేది మీరిద్దరే, సరదాగా కాసేపు మాట్లాడడానికి, సాయం చేయడానికి ఒకరికొకరుగా ఉండాలి కదా. నువ్వు అన్నయ్యతో చెప్తే అయినా తనైనా అమ్మ తీరుని మార్చుకోమని చెప్తాడు వదినా. మీ అన్నయ్య ఏమైనా పక్క ఊర్లో ఉన్నాడా? నాకు ఇబ్బందిగా ఉందని చెప్పగానే పరిగెత్తుకుంటూ రావడానికి? ఇంటిని, పిల్లల్ని వదిలేసి అంత దూరం వెళ్ళి మా కోసం కష్టపడుతున్నాడు. ఇప్పటికే ఆయనకు ఇంటి మీద చాలా బెంగ ఉంటుంది. ఇంకా నా బాధ కూడా చెప్పుకొని ఆయనకి మనశ్శాంతి లేకుండా చేయడం అవసరమా? సరిపోయింది వదినా. నువ్వు అమ్మకు ఎదురు చెప్పవు, అన్నయ్యకి విషయమూ చెప్పవు. ఇలా ఎన్నాళ్ళని ఇబ్బంది పడతావు? నువ్వు అంటున్న మనశ్శాంతి నీకు కూడా అవసరమే కదా. అందరి తలరాతలో అన్ని సంతోషాలు ఉండవులే శ్వేత. ఈ విషయం గురించి వదిలేసే. అక్కడితో వాళ్ళ సంభాషణ ముగిసినా శ్వేత మాత్రం ఆ విషయాన్ని అక్కడితో వదిలేయాలని అనుకోలేదు. ఎలాగైనా అమ్మకి వదిన విలువ అర్థమయ్యేలా చెయ్యాలి, వాళ్ళిద్దరి మధ్య సఖ్యత కుదర్చాలి అనుకుంది.
ఒకరోజు వసంతమ్మ తన కూతురితో, అమ్మ శ్వేత, ప్రతిసారి నువ్వు వచ్చిన 4 రోజులకే అల్లుడు గారు వచ్చి ఏదో వంక చెప్పి నిన్ను తీసుకెళ్లేవారు కదా. ఈసారి వారమైనా రాలేదు. ఏం చెప్పి వచ్చావేంటి అని అడుగుతుంది. మళ్ళీ రానని చెప్పి వచ్చాను అని శ్వేత బదులివ్వగానే ఒక్కసారిగా ఉలిక్కిపడింది వసంతమ్మ. ఏమిటే నువ్వనేది? నువ్వు విన్నదే అన్నాను. నేను మా అత్తింటితో తెగదంపులు చేసుకుని వచ్చేశాను. ఇంత పెద్ద విషయం ఇలా తీరిగ్గా చెప్తావేంటే? అసలేమైంది? అబ్బా, మా అత్తయ్య మునుపటిలా లేదమ్మా. బాగా షంటేస్తుంది. ఊరికే ఏదో పని చెప్పడం, ఏదో ఒక మాట అనడం నేను పడలేకపోతున్నాను ఆవిడతో. పైగా మా ఆయన కూడా ఆవిడకే వత్తాసు పలుకుతాడు. అందుకే చిరాకొచ్చి దెబ్బలాడి వచ్చేశాను అని చెప్తుంది తల్లితో. అమ్మో అమ్మో, ఇంత జరిగిందా? ఇన్నాళ్ళుగా చెప్పవేంటే? నువ్వు వెంటనే అల్లుడికి ఫోన్ కలిపి ఇవ్వు, నేను మాట్లాడతాను అంది వసంతమ్మ. అబ్బా వదిలేయమ్మా. ఓసేయ్, అత్తగారు ఏదో అందని కాపురం పాడు చేసుకుంటారటే, భవిష్యత్తు ఏంటనే భయం కూడా లేదు నీకు అని తనే శ్వేత భర్త ప్రసాద్కి ఫోన్ చేసి ఇంటికి పిలిపిస్తుంది. ఏంటల్లుడు గారు ఇది? అమ్మ ఏదో కోపంలో వచ్చేస్తే మీరైనా నచ్చజెప్పాలి కదా. నేనెందుకు నచ్చజెప్పాలి అత్తయ్య? ఆడవాళ్ళన్నాక ఇంట్లో పనులు చేయరా? మీ అమ్మ ఒక్కతే చేస్తుందా? మాట్లాడితే మీ అమ్మ నాకేం సాయం చేయదు అని కంప్లైంట్ చేస్తుంది. అది మా అమ్మ వినేలాగే చేస్తుంది. మొత్తానికి గొడవ అవుతుంది. రోజు ఇదే తంతు. విసిగిపోయాను నేను అని చెప్పాడు ప్రసాద్. ఏదో మీరేమీ అననట్టుగా మాట్లాడతారేం? మీ అమ్మ మాత్రం ఏమైనా శుద్ధపూసా? కూర్చున్న చోటు నుండి కదలకుండా అన్నీ మీ వదినతోనే చేయిస్తుంది కదా. పైగా నోటికొచ్చిన మాటలన్నీ అంటుంది. అయినా సరే మీ వదిన ఊరుకోవడం లేదా? నీకెందుకు అంత పొగరు అని మీరంటేనే కదా నేను ఇల్లు వదిలి వచ్చాను అంది శ్వేత. అల్లుడు తన గురించి అలా మాట్లాడాడని తెలిసిన వసంతమ్మకి మనస్సు చివుక్కుమంది. కాసేపు శ్వేతా ప్రసాద్లు వాదించుకుంటూనే ఉన్నారు. వసంతమ్మ మౌనంగా నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది. వీళ్ళ గొడవ చిలికి చిలికి గాలివానలా మారేలా ఉంది. నా కూతురు ఆ కరుణలాగా ఇంటెడు చాకిరి ఒక్కతే నెత్తిమీద వేసుకుని చేయలేదు. నేనే ఏదో విధంగా అల్లుడి గారికి సర్ది చెప్పాలి అనుకుని, శ్వేత నువ్వాగమ్మా. అల్లుడు గారు, మీరు అపార్థం చేసుకుంటున్నారు. ఏదో నాకు ఒంట్లో బాగలేనప్పుడు తప్పక కరుణ ఇంట్లో పనంతా ఒక్కతే చేస్తుంది. కానీ మామూలుగా అయితే మేము అన్ని పనులు పంచుకొనే చేస్తాం. కరుణ కూడా నా కూతురు లాంటిదే కదా. అందుకే చనువుగా మాట అంటాను తప్పితే కోడల్ని సాధించాలని కాదు. మీకలా అనిపించడం నాకు చాలా బాధగా ఉంది. అత్తా కోడలన్నాక ఒకరికొకరు సాయం చేసుకోవాలి. ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవించాలి. అంతేకాని ఒక్కరు పెత్తనం చేసి ఒకరు చాకిరీ చేయాలంటే అలాంటి కుటుంబాలు నిలబడతాయా చెప్పండి? కాస్త మీ ఇద్దరి ఆవేశం చల్లారేదాకా ఇక్కడే ఉండండి. మీరే చూస్తారు కదా నేను నా కోడలు ఎంత అన్యోన్యంగా ఉంటామో. అప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది. తల్లిని భార్యని ఒక మాట మీద ఎలా కలిపి ఉంచాలో అని. వసంతమ్మ మాటలకి ప్రసాద్ కూడా ఒప్పుకుంటాడు. అప్పుడే మార్కెట్ నుంచి తిరిగి వచ్చిన కరుణ ప్రసాద్ను చూసి, అన్నయ్య గారు మీరెప్పుడు వచ్చారు అంటూ పలకరిస్తుంది. ఇందాకే వచ్చారమ్మా కరుణ. అంత దూరం మార్కెట్కి నడిచి వెళ్ళొద్దంటే నా మాట వినవు కదా. చూడు ఎలా చెమటలొస్తున్నాయో. నువ్వు మీ ఆడపడుచుతో అన్నయ్యతో మాట్లాడుతూ ఉండు, నేను నీకు మంచినీళ్ళు తీసుకొస్తాను అంటూ కిచెన్లోకి వెళ్తుంది. అత్తగారి ప్రవర్తనకి ఆశ్చర్యపోతుంది కరుణ. అలా ప్రతిరోజు అలసటగా ఉన్నా ఆయాసంగా ఉన్నా తప్పదన్నట్టుగా కరుణకు అన్ని పనుల్లో సాయం చేస్తూ ఉంటుంది.
తనతో మంచిగా మాట్లాడుతుంది. ఇప్పటి వరకు వాళ్ళిద్దరి మధ్య వసంతమ్మ పని చెప్పడం, కరుణ సరే అని చేయడం తప్ప వేరే ఏ సంభాషణ ఉండేది కాదు. ఇదంతా అల్లుడి గారి మెప్పు కోసం చేస్తోందని తెలియక తన అత్తగారు తన కష్టాన్ని గుర్తించి తనకి సాయం చేస్తున్నారని, ప్రేమను పంచుతున్నారని నమ్మి కరుణ అత్తగారితో స్నేహంగా ఉండడం మొదలు పెడుతుంది. అలా కలిసి పని చేసుకోవడం, ముచ్చట్లు పెట్టుకోవడం, కలిసి మార్కెట్కి వెళ్ళడం లాంటివి చేయడం వల్ల అత్తాకోడళ్ళ మధ్య మంచి సఖ్యత కుదురుతుంది. ఆ విషయాన్ని గమనించిన శ్వేత, ప్రసాద్ ఇద్దరూ అనుకున్న విధంగా వసంతమ్మలో మార్పు మొదలైందని సంతోషించారు. అత్తయ్య గారు, మీరన్నది నిజమే. అత్తాకోడలు స్నేహంగా ఉంటేనే ఇల్లు కళగా ఉంటుంది. ఈ విషయం మిమ్మల్ని, కరుణను చూస్తుంటేనే నాకు అర్థమవుతుంది. శ్వేతతో ఇలాగే స్నేహంగా ఉండమని నేను కూడా మా అమ్మకు అర్థమయ్యేలా చెప్తాను అని వసంతమ్మకు చెప్పి శ్వేతను తీసుకొని తమ ఇంటికి వెళ్ళిపోతాడు ప్రసాద్. అవును శ్వేత, ఇంత ప్లాన్ చేసి అత్తాకోడళ్లను కలిపావు, కానీ మరి మనం వచ్చేసాం కదా. అత్తయ్య గారు మళ్ళీ కరుణ మీద చిందులు తొక్కుతారేమో. ఆ అవకాశం లేదండి. నువ్వు నా కోసం వదినతో మంచిగా ఉంటున్నట్టు నటిస్తున్నావని గనక మా ఆయనకి తెలిస్తే నేను శాశ్వతంగా పుట్టింట్లో ఉండిపోవాల్సిందే అమ్మా అని చెప్పాను మా అమ్మతో. తను ఏమందో తెలుసా? నీలాగా వెళ్ళడానికి కరుణకి పుట్టిల్లు లేకపోయినా మీ అన్నయ్యకి ఒక్క మాట చెప్తే చాలు, నా పోరు లేకుండా వాడు పెళ్ళాన్ని తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు. కానీ ఆ పని కరుణ చేయలేదు. నాలో ఎప్పుడు మార్పు వస్తుందా అని తను ఎదురు చూసిందని నాకు ఈ 4 రోజుల్లో తన మాటల్లో అర్థమైంది. తనతో స్నేహంగా ఉంటుంటే నాకు కూడా కాస్త ఒంటరితనం తగ్గుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇన్నేళ్లుగా అనవసరంగా ఈ అవకాశాన్ని పోగొట్టుకున్నానేమో. నువ్వు కూడా మీ వదినలాగా ఓపిగ్గా ఉండి మీ అత్తగారి మనసు గెలుచుకో అని చెప్పి పంపించింది నాకు. అమ్మకు తెలియదు కదా అసలు అత్తయ్యకు నాకు ఏ గొడవ లేదని. అవునా? అయితే అత్తయ్య గారిలో పూర్తిగా మార్పు వచ్చేసినట్టే అన్నమాట. ఇక మీ వదిన సంతోషంగా ఉంటుంది అన్నాడు ప్రసాద్. అవునండి, ఇంటి కోడలు సంతోషంగా ఉన్నప్పుడే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో నిండుగా ఉంటుంది. ఇటు పక్క వసంతమ్మ, కరుణ ఇద్దరూ ఏ అపార్థాలకు తావివ్వకుండా మంచి స్నేహితులుగా మెలుగుతారు. అత్తగారు తనతో ప్రేమగా మాట్లాడుతున్నట్టుగా వచ్చిన కల ఇన్నాళ్లకు నిజమైందని కరుణ ఆనందంతో పొంగిపోతుంది. సురేష్ కూడా దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత తల్లిని, భార్యను అంత సఖ్యంగా ఉండడం చూసి చాలా సంతోషిస్తాడు. అలా ఆడపడుచు చేసిన ఒక చిన్న ప్రయత్నం అత్తాకోడళ్ళ మనసుల మధ్య ఉన్న దూరాన్ని కరిగించేసింది. మొహమాటం అనే గీతను కరుణ, అత్తగారిని అన్న ఆహాన్ని వసంతమ్మ చెరిపేయడం వల్లనే వాళ్ళ మధ్య సఖ్యత ఏర్పడింది. ఆ పని ప్రతి ఇంట్లో అత్తాకోడళ్ళు తమకు తామే ఆలోచించి చేస్తే ప్రతి ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. కథ నచ్చితే వీడియో లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.